పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతిస్తున్నాము. ఈ రీతిగా ఈ పునరుద్ధానం మీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఏ మంచి లేని మమ్మలను ప్రేమిస్తున్న దేవుడు, మీ కనికరము మీ వాత్సల్యత మా మీద ఉంది కనుకే మేము నిర్మూలం కాకున్న వారంగా ఇక్కడ ఉన్నాము. అందును బట్టే మీ కృతజ్ఞతలు. ఈ సమయం వ్యర్థంగా పోనివ్వకుండా మీరు మాట్లాడండి. ఈ దాసుని మీరు మరుగుపరిచి ప్రతి బలహీనతను ముట్టి మాట్లాడే దేవుడుగా మా అందరికీ నాయన నీ మాటను ఇచ్చి మమ్మల్ని అందరినీ బలపరచండి. ఏ మనుష్యుడు మాట మమ్మల్ని ఆదరించలేదు, కానీ ఆదరించగలిగిన వారెవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. మీ పాదాల దగ్గరే పెడుతున్నాం. వచ్చిన ప్రతి హృదయం నెమ్మది పొందినట్లుగా మీ సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం 32వ అధ్యాయము. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 32వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా నున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఆ రాజు పేరు ఏమిటి అంటే చెప్పండి. దిగులు పడొద్దు, ధైర్యం విడవద్దు అని చెప్పి తర్వాత ఒక వ్యక్తిని చూపిస్తూ ఇంకొక రాజు కూడా అక్కడ కనబడుతూ ఉన్నాడు. అక్కడ 2 రాజులు ఉన్నారు మనకి. ఒక రాజేమో అష్షూరు రాజు, మరొక రాజేమో హిజ్కియా రాజు, యూదా రాజు అయినటువంటి హిజ్కియా. హిజ్కియా రాజుగా రాకమునుపు వాళ్ళ తండ్రి పేరు తెలుసా? హిజ్కియా తండ్రి పేరు తెలుసా? ఆహాజ్. ఈయన చాలా క్రూరుడుగా, చాలా వ్యతిరేకిగా, తన ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని నడిపి అంతా కూడా పాడు చేసినట్టుగా మనకు కనబడుతుంది ముందు అధ్యాయాల్లో చదువుకుంటే. నేను అవన్నీ లోతుల్లోకి వెళ్ళి చెప్పలేను. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే తర్వాత తన కొడుకైనటువంటి హిజ్కియా రాజు వచ్చినప్పుడు హిజ్కియా రాజు ఎలా కనబడుతున్నాడంటే దేవుని వైపు తిరిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు అతను. అయితే ఈరోజు ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినండి. వీళ్ళకి శత్రువుగా ఉన్నటువంటి రాజు ఎవరు అంటే అష్షూరు రాజు. ఎవరికి శత్రువు? ఈ యోధా ప్రజలకి శత్రువు అష్షూరు రాజు. శత్రువు తన మీదకి దాడి చేస్తున్నప్పుడు రాజ్యం మీదకి హిజ్కియా ఏ రీతిగా విజయం పొందాడు అని చెప్పడానికే ఈరోజు ఈ వాక్యాన్ని మనము చూడబోతున్నాం.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఈ హిజ్కియా రాజు తన తండ్రిలాగా లేడు. తన తండ్రిలాగా ఆయన లేకుండా దేవుని వైపు తిరిగి దేవుని వైపు ఆ ప్రజలందరినీ లీడ్ చేసినట్టుగా మనకు కనబడుతుంది, నడిపించినట్లుగా. ఆ ప్రజలతో ఏం చెప్తున్నాడు ఈయన అంటే, దిగులు పడొద్దు, ధైర్యం విడవకండి, అష్షూరు రాజైనను అతనితో కూడా సైన్యమంతికైనను మీరు భయపడొద్దు, విస్మయం పొందవద్దు. అతను కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము ఎవరికి ఉందంట? మనకు కలదు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరి సహాయం మనకుంది? ఎవరి సహాయం ఉంది? దేవుని సహాయం ఉంది. శత్రువు ఎప్పుడేమనుకుంటాడంటే, నేను దాడి చేస్తాను, పాడు చేస్తాను, లేవనీయకుండా చేస్తాను, ఇక జీవితంలో పైకి రానివ్వకుండా చేస్తాను. నువ్వు ఆ శత్రువును అలా చూసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వేంటంటే నిన్ను నువ్వు అప్పగించేసుకుంటున్నావు. ఎందుకు అంటే నువ్వు చూస్తుంది ఎవరిని అంటే మనుషుని చూస్తున్నావు. మనుషుని చూసి ఆ మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి ఖచ్చితంగా నా పని అయిపోయింది అన్నట్లుగా నేటి దినాల్లో చాలామంది శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే మనుషుల వైపు చూస్తూ అనేకమైనటువంటి నష్టాలను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మీకు ఒక శుభవార్త ఏంటంటే, నీ పక్షంగా ఉంది మనిషి కాదు, నీ పక్షంగా ఉంది ఎవరో తెలుసా? దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమంటున్నాడు చూడండి, మాంస సంబంధమైన బాహువే అతనికి కలిగి ఉన్న సహాయము, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజు అయిన హిజ్కియా చెప్పిన మాటల యందు చెప్పండి ఏం ఉంచారంట? నమ్మిక ఉంచారంట. నీ పక్కన వాళ్ళు చెప్పండి, మనకు సహాయం ఎవరు? మనిషి కాదు, లేకపోతే మాంస సంబంధమైన అంటే లోకము, శరీర సంబంధమైనటువంటి సహాయాలన్నీ రెప్పపాటులో కనుమరుగైపోతాయి. శరీర సంబంధమైనటువంటి సహాయంకు మనం ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. కొద్దిసేపు ఈ దేశం వాళ్ళ పక్షంగా ఉందంటారు, మళ్ళీ కొద్దిసేపటికేమో ఆ దేశం ఈ దేశం పక్షంగా ఉందంటారు. దాన్ని కొనసాగించలేరు. కొన్ని రోజులేమో శాంతి చర్చలు జరిగాయి అంటారు, మళ్ళీ కొన్ని రోజులకేమో ఏం శాంతి చర్చలు లేవు, యుద్ధం జరగాల్సిందే, ప్రాణాలు పోవాల్సిందే అంటారు. ఇది మనుష్య సంబంధమైన లేదా మానవ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి సహాయం. కానీ నీకైతే నాకైతే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనకు సహాయం మనుష్యుడు కాదు, మన సహాయం ఎవరంటే దేవుడే మనకు సహాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి హిజ్కియా దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, హిజ్కియా ద్వారా మనం నేర్చుకోబోతున్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటి అంటే, నువ్వు యుద్ధాన్ని ఎలా గెలవాలి అనేదే ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఆత్మీయ సత్యం. మళ్ళీ చెప్పనా? నువ్వు యుద్ధాన్ని ఎలాగా గెలవాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట ఏంటి? ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటి? యుద్ధాన్ని మనం ఎలాగా గెలవాలి. ఈ హిజ్కియా ద్వారా మన యుద్ధాన్ని ఎలా గెలవగలమో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఈ వాక్యం ద్వారా మనం చూడబోతున్నాము. రండి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఒక నిమిషం, 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. మరియు యెహోవా 31, నేను 32 అని చెప్పినట్టు, 31:3. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును అమావాస్యలకు దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి
రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను, మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులు లేవీయులు ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? తన ముందు శత్రువులు ఉన్నప్పుడు, వినండి, తన ముందు శత్రువులు ఉన్నప్పుడు ఇక దండెత్తి వారు ఇక వీరి మీదకి వచ్చినప్పుడు ఈ హిజ్కియా ఎలాగ ఎదుర్కొన్నాడు ఆ శత్రురాజుని అంటే, ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి సత్యం ఏంటంటే, ఆయనంట వాక్యాన్ని బట్టి, దేవుని స్తోత్రం చెప్దామా? ఎలా విజయం పొందుకున్నాడు చెప్పండి? ఎలాగా వాక్యమును బట్టి. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, దేని బట్టి? మీకు ఆ విషయం చెప్పిన, చాలామందికి వాక్యం చదివే అలవాటు లేదు, వాక్యాన్ని శ్రద్ధగా వినే అలవాటు కూడా లేదు. క్యాజువల్గా వస్తారు, క్యాజువల్గా వెళ్ళిపోతారు. ఎందుకు అంటే, ఆదివారం రావాలి, మరి రాకపోతే ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, ఈ వారం నేను మందిరానికి వెళ్ళలేదు అని. కానీ ఎంతమంది దేవుని వాక్కు వినడానికి వస్తున్నారు అని ఆలోచన చేస్తే, ఈరోజు నువ్వు ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను బట్టే, నువ్వు వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తావో ఆ వాక్యం నేనేం చేస్తుందంటే, ఆ యుద్ధంలో శత్రువు మీద నీకేమిస్తుంది అంటే విజయాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండి శోధించబడ్డానికి ఆయన కొనిపోబడినప్పుడు ఆ అపవాది తనతో మాట్లాడుతూ మొత్తం లోకాన్ని చూపిస్తూ, ఎత్తైన ప్రదేశానికి చూపిస్తూ ఆయన ఏదైనా ఏమంటారు ఆశ పెట్టినట్లుగా ఆశ పెట్టి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దూకితే ఆ యొక్క దూతలు వచ్చి పట్టుకుంటారు, రాళ్లను చూసి రొట్టెను చేయమంటే అది ఆహారం అవుద్ది, నీకు ఈ రాజ్యం అధికారం అంతటిని నీకు అప్పగిస్తాను అని చెప్పి అనేక రీతిలుగా శోధించాడు. మరి యేసు ప్రభు వారు శోధించబడినప్పుడు ఎక్కడ కూడా తన అధికారాన్ని చూపించలేదు, ఎక్కడ భౌతికమైనటువంటి లేదా తనకున్నటువంటి అధికారం. ఎందుకంటే మత్తయి సువార్త 28:18 వచనంలో ఏమని ఉంటుందంటే, సర్వలోకం మీద ఆయనకు అధికారం ఇవ్వబడి ఉంది, పరలోకం మీద ఉంది, భూమి మీద కూడా ఉంది. ఆయనకు అంత అధికారం ఉంటే ఎక్కడ కూడా తనకు అధికారాన్ని చూపించలేదు. ఏం చూపించాడు అంటే వాక్యాన్ని మాత్రమే ఆయన మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం బాధల్లో ఏమిస్తుంది అంటే నెమ్మదినిస్తుంది. నేను ఈరోజు మీ అందరి ముందు ఉంచినటువంటి ఒక ఛాలెంజ్, ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు వాక్యం చదివే వ్యక్తివి కాకపోతే యుద్ధమును ఎప్పుడూ జయించలేవు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివి కాకపోతే నీ పరిస్థితులు, నీ శత్రువులను ఎప్పుడు నువ్వు ఎదిరించలేవు. వాక్యానికి నువ్వు నీ మనస్సును గనక అప్పగించకపోతే, వాక్యాన్ని గనక నువ్వు చేర్చుకోకపోతే నీ జీవితంలో ఎప్పుడు కూడా విజయాన్ని నువ్వు చూడలేవు. కానీ అదే ఛాలెంజ్ని కాస్త ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పన, నువ్వు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే, వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తివైతే, వాక్యాన్ని శ్రద్ధ పెట్టే వ్యక్తివైతే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విజయాలను నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈరోజు ఈయన ఏం చేశాడంట, ధర్మశాస్త్రమును అక్కడ శత్రువులు ముందుంటే, శత్రువులు దాడి చేస్తూ ఉంటే శత్రువుల వైపు చూడలేదు ఈయన ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని చదివిస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే యుద్ధం చేసేది ఎవరు అంటే దేవుడే. నీవు కృంగిన సమయంలో, బలహీనపడిన సమయంలో, లేవలేకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ మనుషుడు వచ్చినా కొద్దిసేపు ఆదరణ కలిగించే మాటలు చెప్పి వెళ్తాడేమో. ఎందుకంటే సహజంగా బాగా కృంగిపోయి ఉన్నప్పుడు
ఎవరైనా ఆదరణ కలిగినటువంటి మాటలు చెప్పేవారిని ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటాం. వినాలి వినాలి వినాలి. మనం ఏం చేస్తామంటే ఎవరు నాకు బలపరుస్తారు, ఎవరు నన్ను ఆదరిస్తారు, కొద్దిసేపు అయినా వాళ్ళ ద్వారా ఆదరణ పొందుదాం కదా అనుకొని ఏం చేస్తారంటే అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళడమో, కూర్చోవడమో, మాట్లాడడమో. కానీ ఆ ధైర్యం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఆ ధైర్యం కానీ ఆ ఆదరణ కానీ ఎంతసేపు ఉంటుంది? ఎంతోసేపు ఉండదు. ఆ వ్యక్తి దగ్గర ఉన్నంతసేపే ఉంటుంది. అదే నువ్వు గనక వాక్యం దగ్గరకు వస్తే, వాక్యాన్ని కనుక చదవగలిగితే, వాక్యాన్ని కనుక ప్రేమించగలిగితే, వాక్యాన్ని కనుక నువ్వు చెవి యొగ్గగలిగితే, దేవుడు నీకు ఇచ్చే ఆదరణ ఎలాంటిది అంటే అది తాత్కాలికమైంది కాదు, జీవితకాలం అంతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం, 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 18వ వచనం చదువుదామా. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసి కొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీల మధ్య దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలనన్నీ అనుసరించి నడువ నేర్పుకొనుటకు ఏం చేయాలంట? బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుతుండవాలెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో, ఎవరైతే వాక్యానికి ప్రాధాన్యతనిస్తారో వారంట కుడికి కానీ ఎడమకు కానీ తొలగరు అంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈరోజు ఉన్నట్టు రేపు ఉండం మనం. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండం. ఈరోజేమో భక్తి అంటాం, విశ్వాసం అంటాం. చిన్న శ్రమ రాగానే కుడికో ఎడమకో ఏం చేస్తారు? తొలగిపోతారు. ఎవరో తెలుసా? వాక్యాన్ని ప్రేమించని వారు, వాక్యాన్ని దగ్గర చేసుకొని వారు, వాక్యానికి సమయం ఇవ్వనటువంటి వారు. వారంట కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు గనక బ్రతుకు దినాలన్నీ దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే ఖచ్చితంగా ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు హిజ్కియా నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే వాక్యాన్ని గైకొనటం ద్వారా నువ్వు యుద్ధాన్ని జయించగలుగుతావు. ఆమేన్, ఆమేన్. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చదివితే, వర్షమును హిమమును అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్ల చేయనట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. నీ పక్కన చెప్పండి, దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడని చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంటే నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎవరి విషయంలో? ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో, వాక్యాన్ని ప్రేమిస్తారో, వాక్యాన్ని ధ్యానిస్తారో, వాక్యానికి శ్రద్ధ పెడతారో, ఆయన అంటున్నాడు నా నోట నుండి వచ్చేటటువంటి మాట అంట అది ఎలా ఉంటుందంటే, మనకు వర్షం రావాలంటే ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి రావాల్సిందే.
హిమము కురవాలంటే ఎక్కడి నుండి రావాలి? దేవుని దగ్గర నుండి రావాల్సిందే. దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే ఆ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకుంటా ఏం చేశారంటే మేఘ మదనం. మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అప్పుడు ఏంటంటే మేఘ మదనము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ చేశారు. ఏంటి అంటే వర్షాలు పడట్లేదని చెప్పేసి హెలికాప్టర్ల మీద వెళ్ళి వాటరు జల్లిస్తే అవి కరిగిపోయి వర్షం పడుతుంది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఆ దినాల్లో చేస్తే కొన్ని కోట్లు ఖర్చు అయ్యాయి, కానీ ఏం పడలేదు అంటే వర్షం పడలేదు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదా, దాన్ని వినియోగించలేదా, ధనం ఎంత వ్యర్థమైందో, కోట్లు ధనం వ్యర్థమైంది, ఆపేస్తారు ఆ ప్రాజెక్ట్. వినండి, ఈరోజు ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నాం అంటే, నీదాకా వర్షం రావాలన్నా, నీదాకా హిమము కురవాలన్నా, విత్తనము విత్తబడాలి అన్నా, అది పంట పండాలి అన్నా, ప్రతిదానికి ఎవరు చేయాల్సింది అంటే దేవుడు మాత్రమే చేయాలి. ఆ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, అది ఎప్పుడు కూడా నిష్ప్రయోజనము కాదు, నిష్ప్రయోజనంగా ఈ భూమి మీదకి నా మాట రాదు. నువ్వు నా మాట వింటే నేను దీవెనకరంగా ఉంచుతాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు యుద్ధం వచ్చింది, శత్రువులు ముందున్నారు, శత్రువులు దాడి చేయబోతున్నారు. హిజ్కియా ఏం చేస్తున్నాడంటే తను యుద్ధ తంత్రాలను, యుద్ధ నైపుణ్యతలను, సైన్యాన్ని వాళ్ళందరినీ పిలిచి ఏం చేయాలి, ఎలా దాడి చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరి మీదకి ఎలాంటి దాడి చేయాలి అని చెప్పినట్టుగా లేదు. కానీ అందరినీ తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేపించి వాక్యాన్ని చదివిపిస్తున్నాడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే వీరికి యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనుషుల వైపు చూడొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మాంసమైనటువంటి వ్యక్తుల వైపు కాదు, వాళ్ళు ఏదో సహాయం చేస్తారని కాదు. నువ్వు ప్రతిసారి వారి దగ్గర సహాయానికి వెళ్తే ఒకసారి చేస్తారు, రెండోసారి చేస్తారు, ప్రతిసారి చేయలేరుగా. ఎందుకంటే ప్రతి మనిషికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. కానీ నువ్వు వెళ్ళాల్సింది, ఆధారపడాల్సింది, నువ్వు నిలబడాల్సింది ఎక్కడ అంటే దేవుని వాక్యం మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నాకు హిజ్కియా నేర్పించినటువంటి మొట్టమొదటి సత్యం. ఏమిటి అంటే వాక్యం నీకు విజయాన్ని ఇస్తుంది. నీ పక్కన చెప్పడం మాట, వాక్యం ఏమిస్తుంది? వాక్యం నీకు విజయాన్ని. ఇప్పటిదాకా చదివే అనుభవాలు లేకపోతే ఇప్పటి నుండైనా చదవడం ప్రారంభించు. ఇప్పుడు దాకా వినే అలవాట్లు లేకపోతే ఇప్పుడు నుండైనా వినడం ప్రారంభించండి. మనుషులు ఉద్దేశించే మాటలు కాదు ఇది. ఎందుకంటే దేవుడు ప్రతి అంతరంగాల్ని ఎరిగిన దేవుడు ఆయన, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో దావీదు పాపం చేస్తే ఆ నాతాను ప్రవక్త వెళ్ళి ఇదిగో పాపం చేస్తుంది మరి ఎవరో కాదు కానీ నీవే అని చెప్పినట్టుగా. ఎందుకంటే రాజు అయితే ఏమైంది, చక్రవర్తి అయితే ఏమైంది, వాక్యం ఎప్పుడు కూడా రాజా చక్రవర్తి అని ఏమాత్రం వెసులుబాటు ఇచ్చేది కాదు. సేవకుడైనా, పెద్దలైనా, నాయకులైనా, విశ్వాసులైనా, చిన్నలైనా, యవనులైనా, మరి ఎవరైనా దేవుని వాక్యం దగ్గర నువ్వు ఎలాగున్నావో చాలా సూటిగా నీతో మాట్లాడతాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, రెండవ సత్యం దగ్గరకు వద్దాం రండి. ఈయన ఏం చేశాడు యుద్ధంలో విజయం సంపాదించడానికి? 29వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం, 29వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం చదవండి. రాగా వారు వాటి చేతులను వాటి మీద ఉంచిన తర్వాత ఇశ్రాయేలీయులందరి కొరకు ఏం చేశాడంట? దాన బలిలు, పాప పరిహార్థ బలి అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తము
ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దావా? యుద్ధంలో విజయం సాధించడానికి మొదట వాక్యం ఎలాగ అవసరం ఉందో, ఈ హిజ్కియా నాకు నేర్పిస్తున్నటువంటి రెండవ సత్యం ఏమిటి అంటే, ఈయన మందిరాన్ని తెరుస్తూ ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దావా? ఎలా ఉన్నాడు చెప్పండి? మందిర సంబంధిగా ఉన్నాడు. మీ పక్కన ఉన్న చెప్పండి, ఏ సంబంధిగా ఉన్నాడు? మందిర సంబంధిగా. కొంతమంది కష్టాలు ఉన్నాయని వారు మందిరాన్ని విడిచిపెట్టి అనేకమైన వాటి కొరకు పరుగులెత్తుతున్నటువంటి నేటి దినాలు. వారికి సత్యం తెలుసు, మందిరంలో తప్ప ఎవరు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం కీర్తనకారుడు అంటాడు, నీ ఆలయంలో నుండి నీవు వారికి జవాబును ఇస్తున్నావు, ఆలయంలో నుండి వారి ప్రార్థన ఆలకిస్తున్నావు. చాలామంది ఏం చేస్తున్నారంటే నేటి దినాల్లో, ఇప్పుడు మందిరం అయిపోయిన వెంటనే కనీసం దీవెన ప్రార్థన కూడా తీసుకోకుండా, ఏమనుకోవద్దు, ఆశీర్వాద ప్రార్థన తీసుకోకుండా మీరు వెళ్తే మీకు ఆశీర్వాదం ఉండదు. ఇది నా మాట కాదు. ప్రారంభం నుండి ముగింపు వరకు నువ్వు గమనిస్తే జకరియా, ఎలిజబెత్ అనే వారిని చూస్తే తరగతి క్రమము చొప్పున అక్కడ చాలా తరగతులు ఉంటాయి. ఆ తరగతి క్రమాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా మానేవారు కాదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా అంటే పిల్లలు లేరు. మందిరానికి వెళ్తున్నప్పుడు ఎన్ని మాటలు, సూటిపోటు మాటలు వినుంటారు. ఏంటి జకరియా, ఏంటి ఎలిజబెత్, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఏం చేశాడని దేవుడు? దేవాలయానికి వెళ్తున్నావు, ఏం పొందుకున్నావు? నీకేమైనా గర్భఫలం వచ్చిందా? దేవుడు మరి రోజు నువ్వు మానకుండా తరగతి క్రమం చొప్పున వెళ్తున్నావు కదా, మరి వెళ్తున్నప్పుడు నీకు ఏం మేలు జరిగిందని ఎంతమంది ఆయన ప్రశ్నించి ఉంటారో వెళ్తున్నప్పుడు. నేటి దినాలు మనం బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే, పాంప్లెట్లు పట్టుకొని వస్తూ ఉంటే ఇలాంటి సూటిపోటు మాటలు వినబడతా ఉంటాయి. అయితే మరి ఆయన్ని ఎన్ని మాటలని ఉంటారో, నీకు ఏం చేశాడు? పోనీ ఏమైనా ఆయన వయసులో ఉన్న వ్యక్తి అంటే వృద్ధాప్యంలోకి వచ్చారు వాళ్ళు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులను వారి తరగతి క్రమాన్ని ఎప్పుడు కూడా వారు ఏం చేయలేదు అంటే మానలేదు గనకే అనేకులు సంతోషించేలాగున అక్కడ చూస్తాం మనం. ఈ జకరియా, ఎలిజబెత్ గురించి చూసినప్పుడు అనేకులు సంతోషించారంట వారికి పుట్టినటువంటి బిడ్డను బట్టి. ఎవరైనా అంటే బాప్తిజం ఇచ్చు యోహాను. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వారికి బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరి గర్భంలోంచి వచ్చాడు అంటే జకరియా, ఎలిజబెత్. మరి వారికి అన్నీ బాగున్నాయా అంటే కొదువులో ఉన్నారు, కొరతలోనే ఉన్నారు. కానీ దేవాలయానికి ఏమిచ్చారు అంటే ప్రాధాన్యతనిచ్చారు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఉపవాస దినాలు జరిగితే రారు, తెల్లవారుజాము ప్రార్థనలకు రారు, స్వశక్తి మీద ఆధారపడుతూ ఉంటారు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నా కొంతమందికి అభివృద్ధి లేదు, ఆశీర్వాదం కనబట్టలేదు. కారణం ఏంటంటే మందిరానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వక. ఇక్కడ గమనిస్తే వినాలి ఇక్కడ గమనిస్తే ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే దహన బలులు ఎక్కడ అర్పిస్తున్నాడంట? బలిపీఠం మీద అర్పిస్తూ ఉన్నాడంట. అనగా మందిర సంబంధిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా ఆయన సువార్త పంచుతున్నటువంటి దినాల్లో దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయంలో అంతా వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళని చూసి ప్రభువుకి కోపం వచ్చిన మొట్టమొదటి సమయం ఏదైనా ఉంది అంటే అదే. నేను మళ్ళీ చెప్తాను, కొంతమంది కోపము అనే మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. కోపం అనే మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకో చెప్పనా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మోషేకి ఏముంది చెప్పండి? కోపం ఉంది. ఆయన వారికి బండను తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? కోపంతో పగలగొట్టాడు. ఎందుకు అంటే ఆయన కోపం పాప సంబంధమైనటువంటి కోపం కాదు. యేసుక్రీస్తు వారు కూడా కోపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కోపం పాప సంబంధమైనటువంటి కోపం కాదు. కొంతమంది కోపము అనే మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. నీ కోపం దేవునికి ఇష్టంగా ఉంటే,
దేవునికి సంబంధించినటువంటి కోపం అవుతే, దేవుని కొరకు నువ్వు రోషంగా ఉంటే, దేవుని కొరకే నువ్వు రోషంగా బ్రతుకుతే, అందుకే మోషేని దేవుడు ఏమన్నాడు అంటే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మరి కోపం ఉన్న ఆ మాట ఎందుకు అన్నాడు? కారణం ఏంటంటే ఆయన కోపం దేవుని కోసము, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల కోసం ఈ ప్రజలు దాంట్లో ఉండట్లేదని, దాన్ని బట్టి ఆయన కోపాన్ని చూపించాడు. కానీ ఆ కోపం పాప సంబంధమైన కోపం కాదు. కొంతమందికి కోపం ఉంటుంది, కానీ నీ కోపాన్ని ఎవరు విశ్లేషించక్కర్లేదు. నువ్వు దేవుని కొరకు రోషంగా ఉండి కోపపడుతున్నావా, లేకపోతే లోక సంబంధమైన మాటలు నన్ను అన్నారనో, నన్ను తక్కువగా చూశారనో, నన్ను పక్కన పెట్టారనో, ఇలాంటి లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి కోపాన్ని చూపిస్తున్నావా నాకు తెలియదు. కానీ ఈరోజు ఎవరి మట్టుకు వారే ప్రశ్నించుకుంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు మందిరానికి, దేవాలయానికి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే, ఆ దేవాలయంలో వ్యాపారాలు జరుగుతుంటే మొట్టమొదటిగా ఆయన దాన్ని ఏం చేయడానికి ఇష్టపడ్డాడంటే, పారదోలి పరిశుద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే 29వ అధ్యాయంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో 4వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరులైన దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నాడు ఆయన? హిజ్కియా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఈ ప్రజలతో అంటున్నాడు, నిషిద్ధమైనటువంటి వస్తువులను నువ్వు తొలగించు. నిషిద్ధమైన వస్తువులు నీ దేవాలయంలో ఉండకూడదు. దేవుని దేవాలయంలో చాలామంది, అంటే అందరూ నేను చెప్పను కానీ, మందిరాలకు వచ్చేది కొంతమంది లోక సంబంధమైన వాటిని కొనసాగించడానికి కూడా అవుతుంది. అందరూ కాదు. ఎక్కడలేని లవ్స్, ఎక్కడలేని ఆకర్షణలు, ఎక్కడలేని లవ్ లెటర్సు, ఏమండి, ఎక్కడలేనటువంటి అసభ్య పదాలు, లేకపోతే ఎక్కడలేనటువంటి దుస్తుని యొక్క ఆలోచనలు, వారి మీద వీరు, వీరి మీద వారు, ఇవన్నీ ఎక్కడ చేస్తుంటారు తెలుసా? దేవాలయంలో. అందుకే వారి జీవితాల్లో ఏమి లేదు అంటే విజయం లేదు, విజయం లేదు. నిన్ను పరిశీలన చేస్తుంది ఎవరో? దేవుడే నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు నిషిద్ధమైన దాన్ని కలిగి ఉన్నావా? నిషిద్ధమైనటువంటి మాటలు కలిగి ఉన్నావా? నిషిద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నావా? కెమోఫ్లయింగ్ అంటారు. నేను ఆర్మీలో చేసినప్పుడు మాకు అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఆపరేషన్స్ జరుగుతాయి. ఆపరేషన్ అంటే అర్థం, డిప్లాయ్ అవుతాం. ఈ రాజస్థాన్ ఇలాంటి ప్లేస్కి సడన్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, బెటాలియన్ రాజస్థాన్ వెళ్ళాలి. రాజస్థాన్కి వెళ్ళాలంటే వాహనంలో అన్నీ, ఏ వాహనానికి నానా వినాలి, ఏ వాహనానికి సంబంధించి ఆ వాహనానికి కమాండర్ ఉంటారు, నాయకులు ఉంటారు, అందులో స్టాఫ్ ఉంటారు. మొత్తం అన్ని వస్తువులు, ఆహార వస్తువులు, అలాగే ఈ రేడియో సెట్లు, గన్నులు ఇవన్నీ పెట్టుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వల పెట్టుకొని వెళ్తారు. వల ఏ వల అంటే మనకులాంటి వల కాదు, అది అంతా ఆకుపచ్చగా ఉంటుంది. ఆర్మీ వల్ల డ్రెస్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు అంటే, వెళ్ళంగానే వ్యాను, ఏ రాజస్థాన్, ఎందుకంటే ఎడారిలో ఓపెన్గా కనపడతాయి ఈ వ్యాన్లు. ఈ వ్యాన్లు కనపడకుండా, పైనుండి వెళ్ళే వారికి కనపడకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఈ వలను టెంట్ లాగా వేస్తారు. ఆ వెహికల్ అంతటిని కప్పేస్తారు. కింద అంతా వంటలు చేసుకోవడం, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ పైనుండి చూస్తే అది ఎలా కనబడుతుంది అంటే, ఏదో చెట్టులాగో, ఏదో గడ్డి వాముల్లాగో అలా కనబడుతూ ఉంటుంది. దాన్ని కెమోఫ్లయింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఎందుకు ఈ మాటను ఆలోచన చేస్తున్నామంటే, చాలామంది తమను తాము పాపంతో కెమోఫ్లై చేసుకుంటారు. పైకి భక్తి గలవారిలాగే కనబడతారు, పైకి అన్ని విషయాల్లో నమ్మకస్తులుగానే కనబడతారు. కానీ కెమోఫ్లయింగ్ అంటే ఏంటి అంటే కప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ కప్పుకున్నది ఒకరోజు
దేవుడు ఏం చేస్తాడంటే బట్టబయలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగురు గాక. కాబట్టి దేవుడు బట్టబయలు చేయక మునిపే, దేవుడు ఆ స్థితికి రాక మునిపే, ఇప్పుడు వీళ్ళేంటంటే ఆకాను ఏం చేశాడు చెప్పండి? దాచుకున్నాడు. కనపడకుండా ఉందా? తెలియకుండా ఉందా? లేదు. నిన్న సురేష్ గారు కూడా వాక్యం చెప్పారు శనివారం. ఆయన కూడా ఒక కాకి గురించి వృత్తాంతం చెప్పారు. అది తెలియకుండా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు మనుషులు చూస్తాం. ఎలా చూస్తామంటే మనం ఎప్పుడు కూడా పక్కనున్న వారు ఎలాగున్నారు, వారు ఎలాగున్నారు, వీరు ఎలాగున్నారు అని చూస్తూ ఉంటాం. బైబిల్లో మనం చూస్తే సంఘంలో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. శిష్యులు అన్నారు గురుగుల్ని పెకిలించేద్దాం అంటే ప్రభు అన్నాడు వద్దొద్దు, గోధుమలు పాడైపోతాయి, ఒకరోజు వేరు చేసే దినం ఒకరోజు ఉంది, కోతకాలం ఉంది. ఎలాంటి పంటకైనా ఏముంటుంది చెప్పండి? కోతకాలం ఉంటుంది. ప్రభు వస్తాడు. కోతకాలంలో ఎవరెవరిని వేరు చేయక్కర్లేదు. ప్రభువే గోధుమలు గోధుమలుగా, గురుగుల్ని గురుగులుగా వేరు చేస్తాడు. కాబట్టి నువ్వు గోధుమగా ఉండాలి అంటే నువ్వు మందిర సంబంధిగా ఉండాలి. మందిర సంబంధిగా ఉండాలంటే నీ దేవాలయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్పన, దేవాలయం అంటే ఇది మాత్రమే కాదు, కట్టడం మాత్రమే కాదు. మనం ఏంటంటే చర్చి అనగానే కట్టడాన్నే చూస్తాం. కానీ బైబిల్లో గ్రీక్ పదం ఏమిటి అంటే ఎక్లేషియా అని ఉంటుంది. ఎక్లేషియా అంటే అర్థం ఏమిటి అంటే సమూహం, దేవుని సమూహం. ఇప్పుడు మనం ఒకవేళ ఓపెన్ స్థలంలో కూర్చున్నాం అనుకోండి, మనం అందరం, అదేమిటో తెలుసా? అది దేవాలయమే, అది దేవాలయమే. కానీ దేవుడు మనందరినీ కూడుకోవడానికి మందిరాన్ని మనకి ఇచ్చాడు. మందిరాన్ని విగ్రహం చేసుకోవడానికి కాదు, కానీ మందిరంలో నేను కట్టుబడి ఉండడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప ఈ దేవాలయం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ దేవాలయం ఆలోచన చేస్తే మన దేహమే దేవుని యొక్క ఆలయం. నీ దేవాలయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎంతమంది ఇక్కడికి చెప్పులు వేసుకొని వచ్చారు లోపలికి? ఏమండి, ఎంతమంది లోపలికి చెప్పులు వేసుకొచ్చారు? వచ్చారా? ఎందుకు రాలేదు? అమ్మో ఇది పరిశుద్ధ స్థలము, ఈ పరిశుద్ధ స్థలములోకి నేను చెప్పులు కానీ షూ కానీ వేసుకొని రాకూడదు, ఎందుకంటే ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం. మరి నేను ఒక మాట అడగనా? మరి నీ దేహమే దేవుని యొక్క ఆలయం అయితే నువ్వు చెప్పులు వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? అర్థమైందా? షూ వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? అదేనా దాని అర్థం? కాదు. అక్కడ మన నూతన నిబంధనలో చూస్తే లోపల నుండి వచ్చేయే చాలా డేంజర్ అయినంట. పాపం ఎక్కడ నుండి వచ్చింది? లోపల నుండి వస్తుంది. కనులు పాపం చేస్తాయి, హృదయం పాపం చేస్తాయి, ఆలోచనలు పాపం చేస్తాయి, తలంపులు పాపం చేస్తాయి. అవి ఎక్కడ నుండి వస్తున్నాయంటే నీ దేహంలోంచే. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే నువ్వు విజయం చూడాలి అంటే ఏం చేయాలంట? నీ దేవాలయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధపరచుకోవాలి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలునైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడుగును. చాలండి, చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ వాక్యం చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీ దేహాన్ని నువ్వు ఏం చేయాలంటే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎవరి మటుకు వారు? ఓ చెల్లి, ఎవరి మటుకు వారు? ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారో పాస్టర్మ గారో నిన్ను పాయింట్అవుట్ చేయడం కాదు, అర్థమైందా? నేను భక్తిలోకి నడిపించడం కాదు. ఒకరోజు నువ్వు విస్తరించడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి, సంతోషించడానికి, నీ జీవితం బాగుండడానికి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే నీ మట్టుకు నీవే జాగ్రత్త పడమంటున్నాడు. సరే, ఇప్పుడు మాట అడుగుతాను. నువ్వు రక్షణ పొంది బాప్తిజం అనుభవం కలిగి బార్ షాపులోకి అడుగు పెడుతున్నావు అనుకో, నువ్వు శిక్షకు పాత్రుడా కాదా? చెప్పండి. పూర్వ పాపముల విషయంలో పూర్వం ఆ పాపం నుంచే వచ్చావు, పూర్వం ఆ పాపమే చేసావు. వ్యభిచారం, లేకపోతే లోక సంబంధమైనవి, లేకపోతే మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, ఇప్పుడు స్కూల్స్ లెవెల్ నుండే గంజాయిలు. నీకు తెలీదా అందులో నీవు పాలు పొందులు పొందకూడదని? నీకు తెలీదా అది నాశనానికి తీసుకెళ్తుందని? నీకు తెలీదా? తెలియకుండా ఉందా? చెప్పండి. మా నాన్నగారు ఉన్న దినాల్లో నిజంగా దేవుడు నా జీవితంలో ఉన్నతమైన కృప ఏంటి అంటే, మా నాన్న బ్రతికుంటే నేను ఒక జోదగాడిని, ఒక వ్యసనపరుణ్ణి, ఒక తాగుబోతుని అసలు ఉండేవాడినో కాదో. ఎందుకంటే నా స్నేహితులు చాలామంది, ఇంటి దగ్గర ఉండే స్నేహితులు ఎప్పుడో చనిపోయారు, ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజుల్లోనే మా టీ క్యాంటీన్ పక్కన కిల్లీ షాప్ ఉండేది. మా వైపు పాన్ షాప్ అంటారు. టీ క్యాంటీన్కి పక్కనే ఉండేది. ముస్లిమ్స్ వాళ్ళని బాగా ప్రేమించేవాళ్ళు, ఎందుకంటే పక్కనే ఉండేవాళ్ళం ఎప్పుడు. ఆయన ఏం చేసేవాడు అంటే, చిన్నోళ్ళు ఎవరైనా ముద్దుగా ఉంటారుగా, ఆ పెద్ద ఆయన ముద్దు పెట్టి నాకేమి ఇచ్చాడంటే స్వీట్ కిల్లీ ఇచ్చేవాడు. స్వీట్ కిల్లీ మా సైడు ఏమంటారో డబుల్ కా మీటా ఏదో అంటారు, మొత్తం గుర్తులేదు. స్వీట్ కిల్లీ ఇచ్చేవాడు. ఆయన ముద్దు పెట్టడం, కిల్లీ ఇవ్వడం. కాలక్రమంలో ఏమైంది అంటే, ఒకరోజు మా స్నేహితుడితో ఓ సినిమాకి వెళ్తే అతను వెళ్తున్నప్పుడు జర్దా కిల్లీ తీసుకున్నాడు. నేను అదే ఫస్ట్ టైం జర్దా కిల్లీ అనేది. ఫస్ట్ టైం అయితే వెళ్ళి, మరి ఫ్రెండ్షిప్ కదా, తిన్నాను. నేను తింటే నాకు ఇప్పటికీ గుర్తు, సినిమా అంతా అయిపోయేదాకా లేవలేదు నేను. సినిమా హాల్లోనే ఉన్నా, పడుకుని పోయాను నేను. అది మత్తు ఉండేది. సినిమా అంతా అయిపోయేదాకా పడుకున్నాను నేను. ఆ దినాల్లో పాన్ పరాగులు కొత్తగా అప్పుడే వచ్చాయి. పాన్ పరాగులు, తర్వాత ఏమంటారు కదా, కైనీలు అప్పుడు వచ్చేయలేదు, కానీ పాన్ పరాగు అయితే వచ్చింది. దేవుని మహాకృప ఏంటో తెలుసా? మా నాన్నగారు ఉన్న దినాల్లో అదే అలవాట్లోకి వెళ్ళిపోతున్నాను నేను. మా నాన్న ఏంటంటే, ఎవరన్నా ఇంటికి వస్తే అక్కడ సాంప్రదాయం ఏంటంటే, మా పక్కనంతా కళ్ళు గీసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి ఏం తెప్పించేవాడంటే కళ్ళు తెప్పించేవాడు. పక్కనే శ్రేష్టమైంది అక్కడ, అంటే అక్కడ శ్రేష్టమైందంటే కల్తీ లేనిది, అది అంతా వాళ్ళే అనమాట. ఒకరోజు స్కూల్కని బయలుదేరి మధ్యాహ్నం భోజనానికి వచ్చి నేను ఆ కళ్ళు అన్నది ఏదైతే ఉందో, ఎవరో చుట్టాలు వస్తారంటే వాళ్ళు రాలేదు, అది తాగి నేను స్కూల్కి వెళ్లకుండా అక్కడే పడుకుని పోయాను ఇంట్లో. మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు టీ క్యాంటీన్కి పొద్దున్న వెళ్ళి రాత్రి వరకు రారనమాట. రాత్రి వస్తారు. నేను పడుకున్నానట్టు స్కూల్కి వెళ్ళదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అది స్టార్టింగ్ స్టేజ్, వ్యసనాలకి స్టార్టింగ్ స్టేజ్. కానీ దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మా నాన్నగారికి సువార్త అందించబడి ప్రభువుని అంగీకరించగా చనిపోయారు ఆయన. కానీ ఒకవేళ ఆయన ఉండుంటే నేను ఒక వ్యసనపరుడు అయ్యేవాడిని. కానీ అక్కడి నుండి తప్పించి ఈరోజు దేవుని సేవకుడుగా నిలబెట్టాడంటే కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు తెలుసా? ఆ దినాల్లో అప్పుడప్పుడు మా పిల్లలతో కూడా ఇదే చెప్తాను. ఆ దినాల్లో మేము తెలియని వయసు, దేవుడి గురించి అవగాహన లేదు, దేవుడు ఎవరో తెలియదు, లోక సంబంధులుగా ఉన్నాము, పాపం చేసాము. కానీ ఈరోజు నీకు అన్నీ తెలిసి కూడా నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఎంతటి శిక్షకు నువ్వు పాత్రవో నీకు అర్థమవుతుందా? ఆ శిక్ష నుండి తప్పించబడడానికి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పటికైనా నీ దేవాలయాన్ని నువ్వేం చేయాలంటే శుభ్రపరుచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి.
నీ నోటి మాట విషయంలో, చూపుల విషయంలో, తలంపుల విషయంలో, క్రియల విషయంలో, నడక విషయంలో, నువ్వు వెళ్తున్నటువంటి స్థలాలు దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ దేవుడికి అయిష్టంగా బ్రతుకుతే యుద్ధంలో జయాన్ని చూడలేవు. కానీ ఆ దేవుడే నీతో చెప్తున్న మాట ఏంటంటే నిన్ను జయంలో ఉంచగలడు ఆయన. ఎలాగో తెలుసా? నువ్వు దేవాలయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏం చెప్పండి? దేనికి ప్రాధాన్యతనివ్వాలి? వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. రెండోది చెప్పండి, దేవాలయానికి ప్రాధాన్యతనివ్వాలి. మూడవది రాజుల రెండవ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. చాలండి. ఏం చేశాడు హిజ్కియా? చెప్పాలి. ఏం చేశాడు? బట్టలు చింపుకోవడం అంటే ఏంటో తెలుసా? తగ్గించుకోవడం. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, విజయం కావాలంటే నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం కావాలి? నువ్వెంత అంటే అక్కడితో అయిపోద్ది. నువ్వెంత అయిపోయింది. ఇంకా ఆయన నువ్వు చూడలేవు, నిన్ను ఆయన చూడలేవు. ఆమె నువ్వు చూడలేవు, నువ్వు ఆమెను చూడలేవు. కానీ సాతానికి కావాల్సింది ఏంటో తెలుసా? అదే. ఎందుకు అంటే నేను ఒంటరి చేసి, దేవుని మందిరానికి దూరం చేసి, దేవుని ప్రజలకు దూరం చేసి, సేవకులకు దూరం చేసి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు వాడు దాడి చేయాలని వాడు ఆలోచన అయి ఉంటే నువ్వేం చేస్తున్నావు? నన్నంటారా? నేనేంటో తెలుసా? నా గురించి తెలుసా? నేను హిజ్కియా రాజుని అని అనుకోలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? తన బట్టలు చింపుకున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? బట్టలు చింపుకున్నాడు. ఎందుకు బట్టలు చింపుకున్నాడు? మనం అదే నినివే పట్టణంలో కూడా చూస్తే, నినివే పట్టణస్తులు ఏం చేశారు? వారు గోనె పట్ట కట్టుకున్నారు, తగ్గించుకున్నారు, తమను తాము దేవునికి అర్పించుకున్నారు. దేవా, ఈ స్థితిలోంచి మమ్మల్ని బయటపడవేయగల వారిని ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే. మీరు లేకుండా మేమేమి చేయలేం ప్రభా అని ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, దినవృత్తాంతాల 2వ గ్రంథం, నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల. ఆగండి. విడిచిన ఎడల. అందరు చెప్పండి అన్నమాట. వెనకనున్న వారు కూడా చెప్పండి. దాన్ని ఏమంటారో తెలుసా? ఆప్షన్. నువ్వు ఇలా ఉంటే అలా ఉంటుంది, నువ్వు ఇది చేస్తే దేవుడు అలా చేస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన పేరు పెట్టబడినటువంటి జనులు తమను తాము మొట్టమొదటిగా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గింపు అంటే పాత బట్టలు వేసుకొని రావడం కాదు. ఏమండి, కొంతమంది తగ్గింపు అంటే ఏంటో తెలుసా? ఈ పథకాలకు వెళ్ళేటప్పుడు, ఈ రేషన్ డిపోలకు వెళ్ళేటప్పుడు, లేదా ఇంకేదన్నా డ్వాక్రాలకు వెళ్ళేటప్పుడు, ఇంక ఇలాంటి కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ నుండి వస్తాయి చూసారా? అప్పుడు మన తగ్గింపు ఎంత బాగుంటుంది అంటే వాళ్ళని చూస్తే వెంటనే కరిగిపోయేంత తగ్గింపు కనబడుతుంది మనకి. ఎందుకని? నువ్వు మొత్తం ధరించుకొని వెళ్ళావు అనుకో, ఏమికి చాలా ఉన్నట్టుంది, ఏమికి అవసరం అని అనుకుంటారేమో భయం. ఏమండి, తగ్గింపు ఎక్కడ చూపిస్తారో తెలుసా? మనుషులు కనబడాలని చూపిస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని, ఇది గమనిస్తుంది ఎవరు అంటే దేవుడు గమనిస్తున్నాడు. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఇక్కడ ఏం కనబడుతుంది? తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన వెతకాలి, చెడు మార్గమును విడిచి. ఇన్ని షరతులు ఉన్నాయి. షరతులు లేకుండా దేవుడు ఎప్పుడు ఇవ్వడు.
షరతు లేకుండా దేవుడిచ్చింది ఏదైనా ఉందంటే తన ప్రాణం. సిలువలో తను ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండు. ఎందుకని? అక్కడ ప్రాణం పెట్టడానికి ఏ షరతులు పెట్టలేదు. ఆయన తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. కానీ దీవెనకు ఆశీర్వాదాలకు మాత్రం ఖచ్చితంగా ఏముంటుంది అంటే షరతు ఉంటుంది. షరతు ఉంటుంది. ఏంటి ఆ షరతు అంటే నువ్వు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థన విని పాపమును క్షమించి వారి దేశమును ఏం చేస్తాడు అంటే స్వస్థపరుస్తాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దావా? ఈరోజు మూడవ సత్యం ఏం చెప్పండి? నిన్ను నువ్వు తగ్గించుకో. వాక్యం ప్రత్యేకతను కలిగి వాక్యాన్ని నువ్వు ప్రాధాన్యతనివ్వాలి. మందిరము ప్రాధాన్యతను ఎరిగి మందిర సంబంధిగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంతగా హెచ్చిస్తాడు అంటే ఒకప్పుడు గుర్తింపు లేనటువంటి జీవితాలు మావి, కానీ దేవుడు హెచ్చించి అనేకులు ఎదుట గుర్తింపును తీసుకొచ్చాడు. యనమల కూతురికి ఈ మధ్య నేను మీటింగ్లకు వెళ్తున్నప్పుడు అసలు నేను ఆ సేవకులందరినీ పిలిచి తెల్లవారుజాము ఉదయకాల ప్రార్థన పెట్టి అభిషేకం వారి ద్వారానే చేయబడి దేవరాజు గారు వచ్చి అప్పుడు అభిషేకం చేశారు 2013. కానీ ఈరోజు దేవుడు ఎంత గుర్తింపునిచ్చాడంటే వీళ్ళందరూ నాకన్నా సీనియర్లు, పెద్ద పెద్ద సేవకులు. యనమల కూతురులో ఉన్న సేవకులు సామాన్యమైన సేవకులు కాదు. కానీ దేవుడు ఈరోజు వారందరిలో కూడా నాకు ఒక గుర్తింపును ఇచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా పిలుస్తున్నారు, ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఏం జరిగినా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. నేను అక్కడ కూర్చోడానికి ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే నేను అభిషేకం పొందినటువంటి వ్యక్తిని. నేను రాగానే ఏం చేస్తానంటే వెనకెక్కడో చూసుకొని అక్కడ కూర్చుని పోతే ఆ సేవకులు పిలిచి మరి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. స్టేజ్ మీద మొన్న స్టీవెన్సన్ గారు, వీళ్ళందరూ పాల్సన్ గారు, వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ. దాంట్లో కూడా వాళ్ళతో ఉన్నాను నేను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నేను గొప్ప కోసం చెప్పట్లేదు, ఎక్కడో రహస్యంగా. ఎందుకంటే మిగతా తోటి సేవకులు ఏమనుకుంటారో అని నాకు కొంత భయం. అరే స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారో భయం. కానీ ఆ గుర్తింపు అనేది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దేవుడిచ్చింది మాత్రమే. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈరోజు ప్రియమైన సంగమా, దేవుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే నువ్వు యుద్ధంలో గెలవలేకపోతున్నావు, యుద్ధంలో ఉన్నావన్న సంగతి తెలుసు, ఎలా జయించాలో అర్థం కాక నిస్సహాయత స్థితిలో ఉన్నావేమో. నువ్వు వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తివైతే, మందిరానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తివైతే, నిన్ను నువ్వు తగ్గించుకునే వ్యక్తివైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పక్షంగా విజయాన్ని ఇస్తాడు. ఈ ఉదయం దేవుడు అట్టి విజయంతో మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా తండ్రి, ఈ పునరుద్ధానమందు నీ కూడి నామంలో కూడి వచ్చిన నీ పిల్లలందరి విషయంలో దైవజనులు నిలవబెట్టి మీ ఆత్మచేత నింపి వారు బలహీనముగా ఉన్నప్పటికీ బలమైన దేవుడుగా మీరుండి మాట్లాడిన మీ వాక్కు ప్రత్యక్షతకై కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ దాసులను పూర్ణ బలముతో నింపండి, పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి, మీ ఆత్మచేత నడిపించండి. నీ కృపతో వర్తిల్ల చేయనాయన సర్వదేహానికి సంపూర్ణ స్వస్థత నిమ్మని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన నీ మాటలు నాయన అవును తండ్రి. రాజు అయిన హిజ్కియా జీవితంలో నాయన ఈరోజు మాకు దృష్టాంతరం కలగడానికి, బుద్ధి కలగడానికి, జ్ఞానం కలగడానికి, వివేకం కలగడానికి, మేము బలమైన వారంగా నిలిచి విజయాన్ని పొందడానికి నాయన మా ముందుకు తీసుకొచ్చిన తండ్రి, మీ దాసులు దినచరిత్రను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఎదుగో నాయన వారి దినచర్యలో వారు జరిగించిన విధానాలు ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. రాజే యుద్ధములు నాయన, పోరాటాలు కనపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ నాయన మొదట నాయన ప్రజలందరికీ నేర్పించింది నీ వాక్యము తండ్రి. నీ వాక్యము నాయన అది బ్రతికించిద్దని, అది నెమ్మది కలిగించిద్దని,
అదే అఖండమైన విజయాన్ని అనుగ్రహించిందని నాయన రాజు గుర్తించాడు తండ్రి, రాజు గుర్తించాడు. గొప్ప దేవుడా నీకు వందనాలు. అవును నాయన, నీ ధర్మశాస్త్ర గ్రంథంలో అయ్యా వాక్యము ఏమి నేర్పిస్తుందో ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి మొదట ప్రజలందరినీ సిద్ధపరిచాడు నాయన. ఈ దినము నాయన నీ వాక్యం ఏది సెలవిస్తుందో, ఏది మమ్మల్ని చేయమంటుందో, ఏది చేయొద్దు అంటుందో, ఏ రీతిగా ప్రయాణం అవ్వమంటుందో, ఎలాంటి ప్రయాణానికి నాయన 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 మమ్మల్ని నడిపించబోతుందో అట్టి ప్రయాణాలకి నాయన ఆ రీతిగా నడవడానికి, ఆ రీతిగా వెళ్ళడానికి, ఆ రీతిగా చేయడానికి నీ వాక్య ప్రత్యక్షతకి మమ్మల్ని మేము అప్పగించుకునే వారంగా నీ కృప దయచి, నీ కృప దయచిన. మా ఇష్టము కాదు నాయన, అదిగో ఆకాశమును నిమమును కుమ్మరించి అది భూమిని తడిపిన ఆయన ఇత్తువారికి విత్తనములనిచ్చి భుజించిన వారికి ఆహారం ఏ రీతిగా ఇచ్చెను, అది తిరిగి పైకి మరలే నిష్ప్రయోగము కాకుండా అన్నట్లుగా నా నోటు నుండి వచ్చినము కూడా అది నాయన నాయన అది మరలక నాయన నాయన నువ్వు నిర్ణయించినది, నువ్వు నియమించినది అది ఖచ్చితంగా జరిగించి, అది నాయన నీ వద్దకు చేరక నాయన అది ప్రయోజకరంగా ఉండినట్లుగా అది కార్యము సఫలపరచులని సెలవిచ్చావు తండ్రి. అవును నాయన, నీ మాట కార్యము సఫలపరిచే మాట. ఆ వాక్యం మా హృదయంలో ముద్రించుకొని మా ప్రాణాత్మ దేహాలను శుద్ధి చేయించుకొని అయ్యా అంతరంగమును పవిత్రపరచుకొని నాయన దేవాలయమును నాయన వారు ఏ రీతిగా బాగుపరిచారు. మా దేహమన్న దేవుని ఆలయమయ్యా, ఈ ఆలయము వాక్యము చేత అలంకరించబడినప్పుడు, ఈ ఆలయము వాక్యము చేత నింపబడినప్పుడు, ఈ ఆలయము వాక్యము చేత శుద్ధీకరించబడినప్పుడు ఈ ఆలయము చెడిపోదు నాయన. ఈ ఆలయము నాయన అయ్యో చెడిపోదు నాయన, కుళ్ళు పట్టదు నాయన, బోటానికి నాయన, అపజయానికి నాయన, అనారోగ్యానికి నాయన అయ్యా అయ్యో గురి కాదు నాయన. నీ కొందనాలు. అందుకే వారు జయాన్ని పొందారు, వారు విజయాన్ని పొందారు. శత్రువుకి నాయన నీ బాహుబలంతో వారు విజయం పొందారు నాయన. ఈరోజు నాయన అయ్యా ఎన్నో శత్రువు బాడి నుండి తప్పించబడలేక పోరాటాల్లో కొనసాగుతున్న మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకో నాయన, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకో. బలహీనమైపోతున్నాం తండ్రి, బలము లేని వారం అయిపోతున్నావు నాయన, భద్రత లేని వారం అయిపోతున్నావు నాయన, నాయన పోషణ లేని వారం అయిపోతున్నావు నాయన, ధైర్యం లేని వారం అయిపోతున్నావు నాయన. కారణం అయ్యా నీ మాట మాలో లేదు, నీ మాట మాలో లేకపోతుందయ్యా. అందుకే పిరికి వారం అయిపోతున్నావు, అందుకే అధైర్యవంతులం అయిపోతున్నావు, అందుకే ఏకాకులం అయిపోతున్నావు, ఒంటరి వారు అయిపోతున్నారు. ఈ పోరాటం నేను జయించలేను అనుకుంటున్నారు. ప్రభువా దయతో క్షమించుతాను. అట్టి పిరికితనము అట్టి అధైర్యము మాలో లేకుండా నీ మాట మాలో ఉండినట్లుగా నీ కృప దయచి తండ్రి, నీ కృప దయచి వాక్య ప్రత్యక్షతలో, వాక్య నడిపింపులో, వాక్య క్రమములో, వాక్య నింపుదలలో సంఘమునైనా సావాసమునైనా ప్రతి వ్యక్తి నాయన నిలిచినట్లుగా నీ కృప దయచి. గొప్ప దేవుడా నీకు కొందన. మా దేహము దేవుని ఆలయముని ఎరిగిన వారమై, ఆలయాల్లో నువ్వు ఉన్నావని ఎరిగిన వారమై నీ కృప పొందినట్లుగా. అందుకే ఎవరి నాయన ఎవరి యందు నీ మాటలు నిలిచి ఉన్ను, ఎవరి యందు నీ మాటలు ఉంటాయో, ఎవరు నీ యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారన్నవు. అవును నాయన, బహుగా ఫలించడానికి ఒకటే ఒక కారణం, నీ వాక్యం మాలో ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా మేము జీవించాలి. అట్టివారు దీనులు అవుతారు, అట్టివారు తమకు తాము తగ్గించుకుంటారు, అట్టివారు మెలకు కలిగి ఉంటారు, అట్టివారు తండ్రి చురుకుగా ఉంటారు, సోమరులై ఉండరన్నావు నాయన, గుడ్డివారై ఉండరన్నావు తండ్రి. అయ్యా గుడ్డివారు సోమరి నాయన వాక్యము లేనివాడే అని సెలవిస్తున్నాం. ఆధ్యాత్మిక భౌతిక నైతిక సోమరతనాలు నాయన స్త్రీలలో పురుషుల్లో లయపరచు నాయన.
నాయన గుడ్డివారయ్యుండి నాయన ఏదో నాయన నిత్య మహిమను చూడలేని వారుగా లోకాన్ని తడువులాడుతున్నారు ప్రభా. అయ్యా ఎందుకు అంటే నాయన 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 అయ్యా అదిగో ఆశ, నిగ్రత, సుగ్గుణము, ప్రేమ, సంతోషం, సహనము, నాయన విశ్వాసము, దీర్ఘశాంతి ఒకదాని ఒకటి అమర్చబడిన అయ్యా ఉన్నదని పైన పేతురు గ్రంథకర్త మాతో మాట్లాడుతూ ఉండగా దాన్ని ధరించుకునే వారంగా నీ కృప మాకు దయచి. అందుకే నాయన రాజులైన వారు వస్త్రాలు చింపుకున్నారు తండ్రి, రాజులైన వారు సింహాసనాలు దిగి గోను పట్టాలు కట్టుకున్నారయ్యా. ఈరోజు అట్టి కృప ఈ సంఘానికి, సేవకి మా అందరికీ అనుగ్రహించి మీరు మాతో మాట్లాడిన మాటకై కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు అఖండమైన విజయం ఇవ్వబోతున్నారు నాయన. మేము చేయనిది సఫలమవబోతుంది నాయన. మా పక్షముగా మీరు నిలబడ్డారు నాయన. మాకు అపజయం లేదు నాయన, మాకు జయము నాయన, మాకు గెలుపు నాయన, మాకు విజయము నాయన. మేము చేయనిదంతా సఫలమవబోతున్నందుకు కృతజ్ఞతలు నాయన. అందుకు నీ వాక్యము నాయన చదువు వారంగా, ఇను వారంగా, గ్రహించే వారంగా, ప్రేమించే వారంగా నాయన మా హృదయాల్లో ముద్రించుకునే వారంగా నీ కృప మా అందరికి అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.